నమస్కారం, నా పేరు డాక్టర్ ప్రవీణ్ అండి. నేను సిటిజన్ హాస్పిటల్లో ఫిజిషియన్ అండ్ పల్మనాలజిస్ట్ లాగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఆస్తమా గురించి అండ్ ఆస్తమాలో వాడే ఒక ట్రీట్మెంట్ పరికరం ఈ టర్బోహేలర్ అనే డివైస్ గురించి ఎలా వాడాలి, దీని లాభాలు ఏంటి, దీన్ని వాడితే బెనిఫిట్స్ ఏముంటాయి అన్నది ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్ ఆస్తమా అంటే ఏంటి అని ఒక 2-3 ముక్కల్లో చెప్తాను. ఆస్తమా అంటే చాలామందికి తెలుసు, చాలా కామన్గా చూస్తుంటాము. ఆస్తమా అన్నది సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఊపిరితిత్తులలో అలర్జీని ఆస్తమా అంటారు. ఓకే, సో ఈ ఆస్తమా అన్నది చాలా మటుకు చిన్నపిల్లలోనే ఉంటుంది అని అనుకుంటారు, కానీ చిన్నపిల్లలే కాదు, ఏ వయసులో వాళ్ళకైనా ఆస్తమా రావచ్చు. సో ఆస్తమా లక్షణాలు ఏముంటాయంటే దగ్గు, ఆయాసం, గాలి పీల్చేప్పుడు పిల్లి కూతల్లాగా శబ్దం రావడం, చెస్ట్ టైట్ అంటే ఈ ఛాతీలో కొంచెం టైట్గా ఊపిరి పీల్చడానికి అంత ఈజీ కాకుండా టైట్ అయిపోవడం అలా జరుగుతుంటుంది. ఇది ఆస్తమా అన్నది చాలా మటుకు చలికాలం పూట కానీ, వర్షాలు పడినప్పుడు, దుమ్ము, ధూళి, పొగ, చల్లగాలి వీటన్నిటికీ ఎప్పుడైనా ఆ పేషెంట్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఊపిరితిత్తులు అలా రియాక్ట్ అయ్యి అవుతుంటుంది అన్నమాట. ఊపిరితిత్తు లోపల గాలిపోయే దారి ఏదైతే ఉంటుందో అది సన్నబడిపోయి దగ్గు, ఆయాసం, గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు డాక్టర్స్ ముఖ్యంగా ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడు ఇన్హేలర్స్ అని పెడతారు. ఆ ఇన్హేలర్స్లో ఒక పరికరమే ఈ టర్బోహేలర్. ఈరోజు దీని గురించి, ఈ టర్బోహేలర్ ఎలా వాడాలి, దీని ఫలితాలు ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఈ టర్బోహేలర్ అన్నది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఒకటే డివైస్ అన్నమాట. మనం ఇన్హేలర్ అంటే చాలా మటుకు చూస్తుంటాము, ఇలా నోట్లో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసి పంప్ కొట్టేలాగా ఒక ఇన్హేలర్ ఉంటుంది, లేదా క్యాప్సూల్స్ రూపంలో వస్తాయి. ఆ క్యాప్సూల్స్ రూపంలో ఇంకొక మెషిన్లో పెట్టి దాన్ని తిప్పడం కానీ, లేకపోతే దాని బటన్ నొక్కడం కానీ అలా చేసి పీల్చడం అనేది అది ఇంకొక రకమైన ఇన్హేలర్ అనమాట. ఈ టర్బోహేలర్ కొంచెం డిఫరెంట్. ఎలా డిఫరెంట్ అంటే ఇది ఒకటే డివైస్, సింగిల్ డివైస్. మెడిసిన్ దీంట్లోనే ఉంది. దీన్ని మనం జస్ట్ డయల్ చేస్తూనే మెడిసిన్ లోడ్ అయిపోతుంది, దాన్ని మనం పీల్చవచ్చు. ఎప్పుడైనా ఎక్కడికైనా ఇదే డివైస్ని తీసుకెళ్ళవచ్చు. మీకు కనిపిస్తున్నట్టుగానే చాలా సింపుల్గా మగవాళ్ళకైతే వాళ్ళ ప్యాంట్ పాకెట్లో పడుతుంది, ఆడవాళ్ళకైతే వాళ్ళ హ్యాండ్ పర్స్లో పడుతుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు, ఎప్పుడైనా వాడచ్చు. ఈ టర్బోహేలర్ పేరు సింబికాట్. ఓకే, సింబికాట్ నేను యూకేలో పనిచేసేప్పుడు చాలా వాడున్నాను. ఇండియాలో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ అదే సింబికాట్, విదేశాల్లో ఉన్న సింబికాటే ఇండియాలో కూడా ఉంది. ఈ ఇన్హేలరు మనము రెగ్యులర్గా పొద్దున సాయంత్రం వాడడం వల్ల ఆస్తమాని కంట్రోల్లో ఉంచుకోవడమే కాకుండా ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆస్తమా ఎక్కువైనప్పుడు, దగ్గు, ఆయాసం అన్నది మనకు అటాక్ లాగా అనిపించినప్పుడు ఇదే ఇన్హేలర్ని మళ్ళీ వాడచ్చు. ఇది వరకు ప్రాబ్లం ఏమైనా వచ్చినా, అటాక్ ఏమైనా వచ్చినా ఆస్థలిన్ అని బ్లూ కలర్లో ఇన్హేలర్ ఇదివరకు వాడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ అవసరం లేదండి. ఇంకొక సపరేట్ ఇన్హేలర్ వాడనక్కర్లేదు. ఇదే ఇన్హేలర్ని వాడితే తొందరగా ఆస్తమా కూడా కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి దీన్ని సింగిల్ మెయింటెనెన్స్ అండ్ రిలీవర్ థెరపీ అంటారు. అంటే ఒకే ఇన్హేలరు మీ ఆస్తమాని కంట్రోల్ చేస్తుంది, అటాక్స్ రాకుండా కూడా ఆపుతుంది. ఇది వాడే పద్ధతి చాలా ఇంపార్టెంట్. మీ డాక్టర్ మీకు ప్రిస్క్రిప్షన్లో సింబికాట్ ఇన్హేలర్ వాడండి, ప్రొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి, 2 పూట్ల ఒక ఇన్హలేషన్ కానీ 2 సార్లు కానీ పీల్చవచ్చు అని చెప్తారు. చాలా మటుకు ఎలా వాడాలో చెప్పడం మాత్రం మర్చిపోతుంటారు. అందుకే ఈ వీడియోలో నేను ఎలా వాడాలో పద్ధతి చూపిస్తాను. మీకు ఈ పద్ధతి చూసి ఈ విధంగా వాడుకోవచ్చు, చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ క్యాప్ని ఇలా చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మెషిన్ ఎప్పుడైనా ఫస్ట్ టైం మీరు కొన్నప్పుడు ఇది లాక్డ్ ఉంటుంది. ఎలా అన్లాక్ చేస్తారంటే ఇప్పుడు నేను ఇలా పట్టుకున్నట్టుగానే ఇన్హేలర్ని ఇలా పట్టుకొని ఈ రెడ్ కలర్ క్యాప్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ క్యాప్ని మీ వైపు తిప్పుకోండి. ఒక క్లిక్ సౌండ్ వస్తుంది. ఈ క్లిక్ సౌండ్ వచ్చిందంటే దాని అర్థం ఇప్పుడు అన్లాక్ అయిపోయింది. అన్లాక్ అయిన డివైస్ని ఇప్పుడు మెడిసిన్ దీంట్లోనే ఉంది, మందు దీంట్లోనే ఉంది. ఈ మందుని మనము లోడ్ చేయాలి. మీరు ప్రతిసారి ఇన్హేలర్ పీల్చేటప్పుడు మందుని లోడ్ చేయడం అనేది మర్చిపోకూడదు. సో మందుని లోడ్ చేయడం ఎలాగో చూపిస్తాను. మళ్ళీ ఇలాగే పట్టుకొని ఈ రెడ్ క్యాప్నే మళ్ళీ బయటికి తిప్పాలి. అంటే మీకు ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పాలి, బయటికి అలా తిప్పి మళ్ళీ ఇంకోసారి మీ వైపు తిప్పాలి. తిప్పినప్పుడు మళ్ళీ ఇంకో క్లిక్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ క్లిక్ సౌండ్ అర్థం ఏంటంటే మెడిసిన్ లోడ్ అయిపోయిందని.
లోడ్ అయిపోయినప్పుడు ఇలా వర్టికల్గా పట్టుకోవాలి. ఇంతకుముందు ఇలా పట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇలా వర్టికల్గా పట్టుకొని గాలి ఇన్హేలేషన్ ఎట్లా తీసుకోవాలి, లోపల మందు ఎలా పీల్చాలి అన్న పద్ధతి చెప్తాను. ముందు గాలి బయటికి వదిలేయాలి. మొత్తం గాలి బయటికి వదిలేశాక ఇన్హేలర్ని నోట్లో పెట్టుకొని దీనిలో నుంచి ఫుల్గా ఫోర్స్ తోటి గాలి లోపల పీల్చుకోవాలి. ఎంతవరకు ఫోర్స్తో మీరు గాలి పీల్చుకోగలరో అంతవరకు గాలి పీల్చుకొని ఊపిరి ఆపాలి. ఒక 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్ల వరకు ఊపిరి ఆపుకోగలిగితే ఆపుకోవాలి. ఎందుకంటే పీల్చిన మెడిసిన్ లోపల పోయిన మందు లోపలే కరిగిపోవాలి. ఓకే, ఇది ఒక ఇన్హలేషన్ అయిపోయింది, అంటే ఒక ఇన్హేలర్ డోస్ అయిపోయింది. ఒకవేళ మీ డాక్టర్ 2 డోసెస్ చెప్పుంటే మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి మందును లోడ్ చేయాలి. మధ్యలో ఎప్పుడైనా ఎమర్జెన్సీలో వాడాలనుకుంటే కూడా సేమ్ పద్ధతి ఇలాగే వాడాలి. ప్రతిసారి పీల్చడం అయ్యాక తాగే నీళ్లు, మంచినీళ్లు నోట్లో వేసుకొని నీళ్లు గొంతులో ఆపి గార్గిల్ చేసి నోటంతా పుకిలించి ఉంచేయాలి. ఓకే, ఇది ఇన్హలేషన్ అంటే పద్ధతి. ఈ సింబికాట్ టర్బోహేలర్ మీరు పీలుస్తున్నప్పుడు దీనిలో ఉన్న మెడిసిన్ మందు మీకు చేరిందా లేదా అని తెలుస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ మెడిసిన్ మీరు పీల్చినప్పుడు దీనికి టేస్ట్ కానీ స్మెల్ కానీ ఏమీ ఉండదు. కాబట్టి ఎలా తెలుసుకోవడానికి మార్గం ఏంటంటే ఈ ఇన్హేలర్లో ఇక్కడ ఒక డోస్ కౌంటర్ అని ఉంటుంది. నేను మీకు డోస్ కౌంటర్ గురించి చెప్పినప్పుడు 60 నంబర్ నుంచి నంబర్ తగ్గుకుంటూ వస్తుందని చెప్పాను. మనము మెడిసిన్ పీల్చే కొద్దీ నంబర్ తగ్గుతూ పోతుంది. కాకపోతే 60 నుంచి 50, 50 నుంచి 40, 40 నుంచి 30 అలా నంబర్ వెళ్ళదండి. డోస్ కౌంటర్లో కనిపించేది ఏంటంటే 60 తర్వాత 20 డోసులు అయిపోయాక 40 కనిపిస్తుంది. 50 ఉండదు, 40 కనిపిస్తుంది. 40 అయిపోయాక మళ్ళీ ఒక 20 డోసెస్ అయిపోయాక మళ్ళీ 20 నంబర్ కనిపిస్తుంది. 20 నంబర్ తర్వాత రెడ్ కలర్ 10 డోసెస్ దగ్గర రెడ్ కలర్ కనిపించడం మొదలెడుతుంది. సో రెడ్ కలర్ కనిపించినప్పుడు ఇంకా మెడిసిన్ అయిపోతున్నట్టు అర్థం. అప్పుడు కొత్త డివైస్ తీసుకోవాలి. ఓకే, అది కాకుండా కొన్నిసార్లు పేషెంట్స్ తెలియకుండా ఈ మెషిన్ని కొంచెం షేక్ చేసినప్పుడు దీంట్లో ఏదో ఉన్నట్టుగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అర్థం దీంట్లో ఏదో విరిగిపోయిందనో ఏదో పాడైపోయిందనో కాదండి. దీంట్లో ఒక డ్రైయింగ్ పౌడర్ ఏజెంట్ ఉంటుంది అన్నమాట మెషిన్ లోపల. అది లోపల ఉన్న మన మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని పాడవకుండా ఉంచుతుంది. ఓకే, సో మనం మెషిన్ని ఈ డివైస్ని మనం ఇలా షేక్ చేసినప్పుడు వచ్చే సౌండ్ ఆ పౌడర్ వల్ల వస్తుంది. దాని అర్థం మెషిన్లో ఏదో లోపం ఉన్నట్టు కాదు. ఓకే.